హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యల్ని క్లీన్ చేసేసి తీసుకున్నాను. అలాగే పసుపు ఉప్పు వేసేసి నీళ్లు పోసి కడిగేసి తీసుకోండి. స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి, లేదా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసి వేసుకోండి. చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ ఉల్లిపాయ పేస్టు కరెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలిసేంత వరకు కలపండి. తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేంత వరకు కలపండి. బాగా కలిపేశాక ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టే విధంగా మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా జ్యూస్ తీసేసి ఇందులో పోసుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా కలపండి. బాగా మిక్స్ చేశాక గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కూడా పోసేశాక మూత పెట్టి 5 నిమిషాలు కూర దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి చూస్తే కూర దగ్గర పడిందండి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కూరని కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే టేస్టీగా రొయ్యల కర్రీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.